పరిజ్ఞానాన్ని రైతులకి అందజేయడంతో పాటుగా ముఖ్యంగా వారేమి లేవనెత్తిన కొన్ని సమస్యలు, ప్రధాన సమస్యలు అనగా ఈ పందుల బెడద, ఇక్కడ అడవి పందుల బెడద చాలా ఉధృతంగా ఉందని వారు సెలవిచ్చారు కనుక వారు మా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. కనుక అడవి పందులని ఏ విధంగా నివారించుకోవచ్చు, ఎలాంటి సమగ్రంగా ఎలాంటి చర్యలు చేపట్టడం ద్వారా అడవి పందులు నివారించుకోవచ్చో వారికి వివరించడం జరిగింది. వారికి వీడియోస్ ద్వారా వారికి బొమ్మలు అవన్నీ కూడా చూపించడం జరిగింది. తర్వాత ప్రభుత్వం వాళ్ళు వ్యవసాయ శాఖ అందించే అనేకమైన సేవల్ని వారికి మీ సేవ ద్వారా అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో అగ్రిస్నెట్ అనే ఒక వెబ్సైట్ని ప్రారంభించి దాని ద్వారా ఎలాంటి సేవలు వారికి అందిస్తున్నారో వెబ్సైట్ని రైతులు సందర్శించడం ద్వారా ఎలాంటి పరిజ్ఞానాన్ని వారు తెలుసుకోగలరో అలాంటి విషయాలన్నీ కూడా వారికి వివరించడం జరిగింది. ఈ 18 మన రాష్ట్రంలో పండించే 18 ప్రధాన వ్యవసాయ పంటలకు సంబంధించిన ప్రతి విధమైన సమాచారం, అంటే వాటికి కావాల్సిన నేల తయారీ నుండి కూడా ఎలాంటి విత్తనం వేసుకోవాలి, ఎలాంటి రకాలు వేసుకోవాలి నుండి తర్వాత ఏ మార్కెట్లో ఎలాంటి ధరలకి అవి అమ్మబడుతున్నాయో ఇలాంటి సమాచారం మొత్తం వారికి ఈ అగ్రిస్నెట్ వెబ్సైట్ ద్వారా వారికి అందుబాటులో ఉంచామన్న సమాచారాన్ని కూడా వారికి ల్యాప్టాప్ ద్వారా వివరించడం జరిగింది. విత్తనం సోయింగ్ నుంచి హార్వెస్ట్ వరకు 3 విడతలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మొదటి విడత విత్తనం వేసేటప్పుడు, రెండోదేమో పూత సమయంలో, మూడోదేమో హార్వెస్ట్ టైం. ఇప్పుడు ఇది హార్వెస్ట్ అయిపోయింది. హార్వెస్ట్ అయిపోయిన తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత వాటిని ఎలా కాపాడుకోవాలన్న విషయం ద్వారా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 75 మంది రైతులు ఇక్కడ హాజరైనారు. వారితో పాటు ఇతర రైతులు కూడా కొందరు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు హాజరైనారు. ఏదైతే 50% సబ్సిడీ మీద వారికి విత్తనాలు ఇచ్చినామో వాటిని హార్వెస్ట్ అయిన తర్వాత హాకా ద్వారా వాటిని ఆ గ్రామంలోని రైతు సోదరులకు అందజేయడం జరుగుతుంది.